థ్యాంక్ యూ. సత్యదేవ్ అన్న, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న. అంటే ఓటీటీలో మీకు మంచి బ్లాక్ బస్టర్స్ ఉన్నా అప్పుడప్పుడు మీరు మాట్లాడుతూ థియేటర్ హిట్ అనేది నాకంటూ ఒకటి లేదు, ఉంటే బాగుండని చాలా ఫీల్ అయ్యారు. బట్ జీబ్రాతో అది క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టైం నుంచి కూడా అలాంటి సక్సెస్లు ఇంకా రావాలి. అంటే సినిమా చూసినంతసేపు ఈ స్కామ్స్ స్కీమ్స్ ఒకరి దగ్గర నుంచి ఒకరు తప్పించుకోవటం ఇదంతా ఓకే. అండ్ ప్రియా భవాని శంకర్ లాంటి ఆవిడ లాంటి హీరోని పెట్టుకుని అక్కడ కొంచెం రొమాన్స్ అనేది తక్కువైంది అనేది నా ఫీలింగ్. సో మీకు అది అనిపించిందా? ఏం చేస్తే బాగుండదు అంటే అలా కాదు, అది సినిమా, అది అది సురేష్ గారు పంచ, నాకు సంబంధం లేదు. ప్లీజ్ జూమ్ ఇన్ టు సురేష్ గారు. కాదు నేను అనేది, అంటే లవ్ ఉంది బట్ ఎంతసేపు ఈ గొడవ నాకు కావాల్సింది ఏది కాదన్నా. అంటే బేసికలీ సినిమా స్టార్ట్ అవ్వడం ఆ అమ్మాయిని వీరిద్దరూ ఆల్రెడీ లవర్స్ ఎప్పటి నుంచో అన్న చెప్తున్నాం కదా. అంటే అది స్టార్టింగ్ నుంచి చూపించుంటే మేబీ ఇంకొంచెం సీన్స్ అవన్నీ పడి ఉండేవేమో. మన సినిమా హాఫ్ వే ఓపెన్ అవుతుంది. అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వీళ్ళ లైఫ్లో ఉందని చెప్పి వచ్చిన స్టోరీలా చెప్తాం కాబట్టి ఉన్నంతలో డైరెక్టర్ అంతే రాయగలిగాడు. బికాస్ ఇది లవ్ స్టోరీ కాదు కదా, మోర్ అబౌట్ ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ లేకపోతే ఒక యాక్షన్ ఫిల్మ్ స్పేస్ కాబట్టి దాని అంటే ఆ ఇరకసందుల్లో బెంజ్ గారు వెళ్ళినట్టు ఎంతో కొంత దొరికి అది మేము అలా కంప్లీట్ చేసాం. మేబీ ఇఫ్ ఇట్స్ లవ్ స్టోరీ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇంకొంచెం నేను బెటర్గా చెప్పేవాడిని కానీ, బట్ ఇది ఓకే ఉన్నంతలో ఐ థింక్ ఇట్స్ డీసెంట్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చారు. అండ్ తర్వాత కూడా సినిమా చూస్తాను అని చెప్పారు. మీరు చూసారా? ఆయన దగ్గర నుంచి ఏమన్నా అప్రిషియేషన్ లేకపోతే ఏమన్నా చూపిస్తారా తర్వాత? లేదు, నేను తర్వాత అంటే గ్యారంటీ ఆయన చూస్తానని చెప్పి నాకు మేము పంపించడం జరిగింది. అదంతా చూసేసే ఉంటారు, నేను మళ్ళీ కలవలేదు. బట్ యా నేను అడుగుతాలే, నువ్వు అడిగావని చెప్పు సరే. అన్న ఈ సినిమా తర్వాత ఏమన్నా మళ్ళీ స్టోరీస్ సెలక్షన్స్ దీంట్లో ఏమన్నా మైండ్ సెట్ మార్చుకున్నారు మీరు? అర్థం కాలే. ఈ సినిమా రిజల్ట్ తర్వాత స్టోరీ డిస్కషన్లో కానీ లేకపోతే స్టోరీ సెలక్షన్స్లో కానీ మీ మైండ్ సెట్ ఏమైనా మారింది అనుకోవచ్చు? లేదు, అంటే మైండ్ ఇది పోతే కదా మైండ్ మారాలి. ఇది కరెక్ట్గానే ఉన్నాను కదా, యా ఇది కరెక్ట్గానే ఉన్నాను కాబట్టి ఐ థింక్ ఈ సినిమా ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ప్రమోషన్ అనేది ఏ రేంజ్లో చేసుకోవాలి, మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది అర్థమైంది. స్టోరీ సెలెక్షన్ ఆల్రెడీ మనం ముందు చేసుకోవడం బట్టే సినిమా ఆడింది. సో అది మార్చుకోవాల్సిన అవసరం లేదనిపించింది. అది కరెక్ట్గానే ఉంది. ద వే ఐ హ్యావ్ టు పుష్ ద ఫిల్మ్, ఐ హ్యావ్ టు చేంజ్, ఐ హ్యావ్ టు గో మోర్, బయటికి వెళ్ళాలి ఎక్కువ, ఇంకొంచెం మనం నమ్మితే ఆల్ గన్స్ బ్లేజింగ్ ఎలా అయితే ఈ సినిమాకి వెళ్ళాం ఇంకా అన్ని సినిమాలకి అలా వెళ్ళాలి అంతే. సత్య గారు, ఓ సినిమా హిట్ అయినా కొద్ది పేరు వచ్చినా కూడా రెమ్యునేషన్ పెంచేస్తుంటారు స్టార్స్. మరి మీ రెమ్యునేషన్ పెంచారా లేకపోతే ఎలా ఉంది మీది ఏంటి? అంటే నేను ఈ సినిమా రాకముందే 2 సైన్ చేశానండి. ఇప్పుడు వాళ్ళు పెంచుతామంటే ముందు అది ఎందుకు చెప్పారు అంటున్నారు. సో అందుకే పెంచడానికి కావట్లేదు. లేదు అంటే ఏం పెంచడం ఏం లేదండి. ఇట్స్ నెక్స్ట్ నేను చేస్తున్న 2 ఫిల్మ్స్ చాలా మంచి ఫిల్మ్స్ చేయబోతున్నాను. ఒకటి వెంకటేష్ మహాతో చేస్తున్నాను, ఇంకోటి అజయ్ నాగన్ ఒక డైరెక్టర్తో చేస్తున్నాను. అలాగే అది కాకుండా నా నెక్స్ట్ ఫిల్మ్ ఫుల్ బాటిల్ అనే సినిమా రాబోతుంది బయటకు ఒక 1 వీక్ తర్వాత. 1 వీక్ షూట్ ఇందాక అన్నట్టు అది అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది. రెమ్యునరేషన్ పెంచడం అనేది మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే అది ఏమోనండి. అంటే నాది ఈరోజు వరకు ఇది ఇంత ఉండాలి పెంచేయాలనే స్పేస్ని ఎప్పుడు చూడలేదు. సినిమాకి కొన్నిసార్లు ఆ బడ్జెట్ కొన్నిసార్లు ఎక్కువ అవుతున్నప్పుడు ఫ్లెక్సిబుల్గానే మేము ఉంటాం. మా టీం కూడా నా నా మేనేజర్ టీం అసలు పెంచుతారంటే ముందు ఆరుపుకోరు. ఓకే వాళ్ళు మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ వెరీ ఫ్లెక్సిబుల్ అని అంటారు. నేను కూడా అంతే. అంటే అన్ని సినిమాలకు ఒకే రెమ్యునరేషన్? అంటే ఇప్పుడు నా రెమ్యునరేషన్ డీటెయిల్స్ ఎందుకులేండి, ఇప్పుడు నేను మీకు నా అకౌంట్ పంపిస్తాను, సో చూడండి. ఎస్ఎన్ రెడ్డి గారు అండ్ ఒకసారి ఇప్పుడు ఓటీటీ అనేది బాగా ఎక్కువ డామినేటింగ్ అయిపోయింది సినిమాకి. కానీ మీరు ఓటీటీలో రిలీజ్ చేసిన కానీ ఈ మధ్యకాలంలో తీసుకుంటే అమరన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా కానీ థియేటర్లో కూడా ఆడుతుంది, మంచి షేర్లు వస్తున్నాయి నాకు తెలిసి. అలాగే ఇప్పుడు ఈ జేబ్రా సినిమా మీ ఆహాలో వచ్చినా కానీ బి సెంటర్లో లేదా సి సెంటర్లో కూడా ఇంకా కొన్ని చోట్ల ఆడుతూ ఉంటాయి. లేదా థియేటర్ ఖాళీగా ఉంటే మంచి సినిమా ఏముందో జేబ్రా వేసుకుంటారు. అలా ఆడటం ఒక నిర్మాతగా మీరెందుకు కంట్రోల్ చేయకుండా ఇట్లా ముందే ఓటీటీ చేస్తున్నారంటే ఏం చెప్తారు? కంట్రోల్ అండి ఏముండదండి, ఆల్రెడీ అగ్రిమెంట్ అని ఇన్ని డేస్ అని రాసుకుంటాం కదండి, దాని ప్రకారం వెళ్ళడం జరిగింది. ఏ మూవీకైనా సిస్టమ్ ఒకటే కదండి, దాని ప్రకారమే ఫాలో అయ్యాం. ఇప్పుడు బీసీ సెంటర్ నడుస్తుందంటే థియేటర్లో వేసుకుంటే ఇప్పటికి కూడా వాళ్ళకు
ఇవ్వడానికి ఉన్నదన్న నో ప్రాబ్లం. అంటే ఓటీటీలో రిలీజ్ అయినా కానీ థియేటర్లో కూడా ఆడుతున్నాయి ఇప్పుడు సినిమాలు. ఈ మధ్యకాలం తీసుకుంటే చాలా సినిమాలు అది ఓటీటీలో ఉన్నా కానీ ఆడుతున్నాయి. దాని గురించి నేను అడిగాను. నడుస్తూ ఉంటుందండి, దాన్ని వేరు దీన్ని వేరు కదా. సరే బాలబాబు గారు, ఒక సినిమా మీరు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయినా ఆహాలో కూడా రిలీజ్ అవుతున్నాయి కొన్ని సినిమాలు. అది ఎలా ఆహా ప్లాట్ఫామ్ ఒకటి ఉండగా అమెజాన్లో రెండింటిలో రిలీజ్ చేయడం కొన్ని సినిమాలు, అలాగే మీరు ముందే ప్రొడ్యూసర్స్ వీళ్ళందరినీ కనీసం ఒక 1 month కూడా లేకుండా మీరు వాళ్ళని మీకు అమౌంట్ ఎక్కువ ఇస్తాము, ముందే రిలీజ్ చేసుకుంటాం, లేదంటే ఇలా అయితే కమిట్ అవుతాం, లేదా కమిట్ అవ్వం, అట్లాంటి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టి భయభ్రాంతులు చేసి మీరు సినిమాలు లాక్కుంటున్నారా? వాళ్ళు భయపడే పర్సన్స్ అండి. ఫస్ట్ థింగ్ అంటే నేను భయపెట్టేవాళ్ళగా కనిపిస్తున్నాను మీకు. పాయింట్ నెంబర్ 1, మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి అమెజాన్ ప్లస్ ఆహా రెండిట్లో వస్తుంది అంటే కనుక అవి యాక్విజిషన్ మోడల్ కాదు, ఎక్వైర్ చేసిన మోడల్స్ కాదు. అది 2-3 ప్లాట్ఫామ్స్లో వస్తున్నాయి అంటే దట్ ఈస్ నాట్ యాక్విజిషన్ మోడల్. సెకండ్ థింగ్, నేను ఎవరిని భయపెట్టను. ఇది స్టాండర్డ్ ఫార్మాట్ అని చెప్పి మార్కెట్కి సంబంధించిన ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మాట్స్ అక్రాస్ ద కంట్రీ కానీ అక్రాస్ ద వరల్డ్ కానీ అవే పాటిస్తున్నారు. కొన్ని సినిమాలకి ఇట్ కుడ్ బి 3 weeks, కొన్ని సినిమాలకి ఇట్ కుడ్ బి 2 weeks, కొన్ని సినిమాలకి ఇట్ కుడ్ బి 4 weeks, అలా ఉంటుంది. సత్యదేవ్ గారు, మైసెల్ఫ్ హేమమాలిని అండి ఇక్కడ. సో అన్ని ఐటమ్స్ ట్రై చేసేసారా అక్కడ ఉన్నాయన్నీ ఒక్కొక్కటి? అది చూస్తున్నానండి. నాకు అలా ముందర పెడితే అన్నప్రసన్న చేసినట్టుంది, ఏదో వెళ్ళి పాకి లాక్కున్నట్టు. ఇంకా నయం, నేను షాపింగ్ మాల్లో ట్రైల్ వేస్తున్నారేమో అన్నట్టు అనిపించింది. మీరు అన్నప్రసన్న గుర్తు తెచ్చుకున్నారు. అన్నప్రసన్న కాదు, ఏంటది అన్నప్రసన్నేనా? అన్నప్రసన్న కరెక్ట్ సార్. యాక్చువల్లీ నాకు ఇవన్నీ చూస్తే మిమ్మల్ని క్వశ్చన్ ఎందుకు అడగాలనిపించింది అంటే, ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని క్యారెక్టరైజేషన్స్లో కానీ మీ మూవీకి సంబంధించిన థింగ్స్లో కానీ ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, అలా మీరు చేసిన తర్వాత అరే ఈ ఐటమ్ నాకు తీసుకెళ్ళాలనిపించింది ఇంటికి, ఈ క్యారెక్టర్ నాకు బాగా గుర్తుండిపోయింది, అలా మీరు ఇంటికి తీసుకెళ్ళిన వస్తువు కానీ ఆర్ ఎల్స్ కాస్ట్యూమ్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఓ కార్ పట్టుకెళ్ళానండి, నెక్స్ట్ డ్రైవర్ పట్టుకెళ్ళిపోయాడు. అంటే అలా అంటే కొన్ని చిన్న నేను మెమరీస్ కింద పెట్టుకుంటానండి ప్రతి ఫిల్మ్లో. అంటే కొన్ని థ్రెడ్ అంటే ఎక్స్పెన్సివ్ తీసుకెళ్ళను కానీ ఏదో ఒక రింగ్ అనో లేకపోతే మెడలో కొన్ని అప్పుడప్పుడు వేసుకుంటాను. అవి కడియాలో జస్ట్ ఈ ఫిల్మ్ హ్యాండీగా ఉన్నాయి, జస్ట్ చిన్న మరీ హ్యాండీగా ఉన్నవి అంటే హ్యాండ్కి బోల్డ్ దొరికితే అలా కాదు, బట్ ఎవరికి ఇబ్బంది లేని ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఏవో ఉంటాయి, అది ఒకటి పెట్టుకుంటాను. నాకు కొన్నిసార్లు ఒక షర్ట్ ఎక్కువసేపు సినిమాలో వేసుకున్నది ఉన్న ఆ షర్ట్ పెట్టుకుంటాను ఊరికే. నాకు నెక్స్ట్ టైం ఎప్పుడో ఎన్ని సినిమాలు చేశానంటే అవి ఎప్పుడైనా ఒక మ్యూజియంలో పెట్టి ఒక చిన్న ఆశ ఉంది. ఆ సినిమా పేర్లు కూడా చెప్పొచ్చు కదా, అలాగే దేని అయితే తీసుకెళ్ళి. ఏ సినిమా అండి? ఏ అయితే కాస్ట్యూమ్స్ తీసుకెళ్ళి గాజీలో షర్ట్ పట్టుకెళ్ళాను, తర్వాత రామ్ సేతులో నేను ఏదో వేసుకుంటాను రుద్రాక్ష లాంటిది, తర్వాత రీసెంట్గా ఏదో సినిమాలో కడియం తీసుకున్నాను, కృష్ణంలో ఏమో కృష్ణంలో కూడా షర్ట్ తీసుకున్నాను. అలా అంటే జస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ స్టఫ్ ఐ విల్ జస్ట్ టేక్ ఇట్ అండ్ ఐ విల్ కీప్ ఇట్ యాజ్ అ మెమరీ, అది పెట్టుకుంటాను. మిగతా అంటే దాన్ని ఎత్తుక్కుంటూ మనుషులు వచ్చి అవి పట్టుకుపోతారు మనం పట్టుకెళ్ళినా కూడా. అది ఏం చేసుకుంటాను సార్, అవన్నీ ఫేక్ కరెన్సీ కదా. నేనా? డబ్బే సార్, డబ్బు నాకు చెప్పింది అంటే నాకేం గుర్తుంటుందిలేండి, ఇంట్లో చెప్పింది కాబట్టి. ఐ థింక్ ఏదో పెన్ ఏదో అంతేలేండి. అంటే అది పట్టుకుంటే అది అయిపోతారంటారు, అదేం అవ్వలేదు నేను, అది వేరే దానికి భిన్నంగానే అయ్యా. ఉషా గారు హాయ్ అండి. హాయ్. సో మీకు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కాకుండా ఇంకెవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? సత్య గారి క్యారెక్టర్. ఏ సత్య? చాలా సత్యాలు ఉన్నారు సినిమాలో. సత్య గారు బాబ్